ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతా ఉన్నాను. ఇలా మీరైతే భూభారతో ఇంకో భారత ఏదో తెస్తూ ఉన్నారో, ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తూ ఉన్నారో, మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ అనేక గతంలో ధరణి తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినా మీకు ఎరక. దీని మీద ఒక సమగ్రమైన కమిటీ వేయి. హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాధతో చెప్తున్నట్టు, వాటికి ప్రెస్ మీట్ కోసం పెట్టట్లే, మేము పేరు కోసం పెట్టట్లే, మేము ఇది రియాలిటీ. కొన్ని లక్షల మంది ప్లాట్ల పేద ప్లాట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి. వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వీళ్ళ లెక్క బ్యాంకుల నుంచి తెచ్చుకున్న వాళ్ళు కాదు. ఈ పైసా ఆ పైసా కూడగట్టుకొని తెచ్చుకున్న పైసలు ఇవి. కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, ఆటో నడుపుకున్న వాళ్ళు, ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు, చిన్న ఉద్యోగులు వాళ్ళు. 200 గజాల జాగాగా ఉప్పలు ఎవడు కొంటాడండి? ఇంకా గడికేశ్వరరావు ఎవడు కొంటాడు? పైసలు ఉన్నాడు ఇక్కడ కొంటాడు, పంజాబీస్లో కొనుక్కుంటాడు. పైసలు ఉన్నాడుకి హిమాచల్లో కొనుక్కుంటాడు. పైసలు ఉన్నాడుగా హ్యాబీస్లో కొనుక్కుంటాడు. గరీబాలు కొనుక్కుంటారు. ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం, మనం ఎందుకోసం పనిచేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. నేను పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బానిసల లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి. బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు, చట్టం నీ శిరోధార్యం. నువ్వు పాటించాల్సిన చట్టాన్ని తప్ప, న్యాయాన్ని, ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినా చూసుకోండి, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సఫర్ అవుతారో చూసుకోండి. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి. డిఓపిడి కాంప్లైంట్ పెడతాం. మేము వట్టిగా ఊరుకోం. చెప్పి ఆశకు వస్తే గత్యంతరం లేకపోతే ఏం చేస్తాం? తప్పకుండా మీ చరిత్రను తెలిసి మేము కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా. మాకు వ్యక్తుల పట్ల కానీ మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. మాకు ద్వేషం దుర్మార్గం పట్ల ద్వేషం, అన్యాయం పట్ల ద్వేషం మాకు. థ్యాంక్ యూ. వంద శాతం జరిగిన అన్ని విషయాలని మా పార్టీ పరంగా ఈ మధ్యనే తయారు చేసి రేవంత్ రెడ్డి గారికి ఇస్తాం, హెచ్ఆర్సీకి ఇస్తాం, లోకాయుక్తకి ఇస్తాం, జరుగుతున్న దౌర్జన్యం మానవ హక్కుల కమిషన్ కూడా ఇస్తాం, ఇక్కడున్న చీఫ్ జస్టిస్ కూడా ఇస్తాం. పేదలకు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ల మీద ఇవాళ వాస్తవంగా కొర్రెముల ప్రజానీకాన్ని కాపాడింది కోర్టు మాత్రమే. 2 సార్లు కాపాడింది. ఇవాళ మళ్ళీ 9 ఎకరాలు దండి తర్వాత మళ్ళీ 9 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టులో ఉన్నది. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, వ్యవస్థల మీద కూడా మాకు విశ్వాసం ఉంది. ఇంకా అందరు దొంగలని మేము అంటలేము. కొద్దిమంది చేసిన దానికి ఇలా మొత్తం వ్యవస్థనే తలదించుకునే పరిస్థితి వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, కొద్దిమంది పిడికడ మంచి వాటి పరిస్థితి వస్తారు. మంచి పోస్టింగ్లు కావాలి, డబ్బులు కావాలి, పెద్దల ప్రాపకం కావాలని చెప్పి ఆడపడేటువంటి ఆఫీసర్లు తప్ప మిగతా వాళ్ళు మంచిగానే ఉంటారు. ఆరు కావాలి 60 పెట్టుకోమను. నా 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 తెలంగాణ మహిళల నేను అంటున్నా, నా మీద కాదు కేసు పెట్టాల్సింది. 2005లో దొంగ డాక్యుమెంట్లు సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో దానికి సహకరించిన అధికారుల మీద ఉన్ను, దాన్ని అమ్ముకున్నటువంటి ఓనర్ల మీద, దానికి ప్రోత్సహించినటువంటి బ్రోకర్ల మీద కేసు పెడితే సంతోషపడతారు. కేసు పెట్టాలి వాళ్ళ మీద కదా, నా మీద ఎట్లా పెడతారు? కేసు పెట్టాల్సింది ఎక్కడ? నీకు 3 పేజీల గ్రామ పంచాయతీ ఈ మధ్య కాలంలో ఒక ఆఫీసర్ పాపం ఆమె ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎట్టి పరిస్థితులలో వ్యవసాయ భూమి కాదు, ఇవన్నీ కూడా ప్లాట్ల జాగలే, 2076 మందికి సంబంధించిన ప్లాట్లే, ఇది 700 మంది ఇల్లు కట్టుకున్నారు, ఇంకో 500-600 మందికి ఎన్ఓసి వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా ఎన్ఓసి ఇవ్వాలి. కానీ మొన్న గ్రామ పంచాయతీ పరిమితి అయిపోయిన తర్వాత మున్సిపాలిటీలో గ్రామం కలుతా అని చెప్పి ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టిండ్రు. ఎల్ఆర్ఎస్ పెండింగ్ పెట్టడానికి కారణం పెద్దల అండనే. అందుకనే నేను మా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచినోడు, మా పేద పిల్లల రక్తాన్ని కళ్ళ చూసినోడు, మా ప్రజల మీద దౌర్జన్యం చేసినోడు, ప్రజాప్రతినిధులు కూడా విలువ లేకుండా చేసినోడు మీద నాలాంటోడు ఇలా కన్నెర చేస్తే 50 కాదు 100 కేసులు పెట్టుకోమను. నీకే అవమానం, పోలీసులకు అవమానం. నా రక్తం కారుతున్నటువంటి మావాడు పోయి కేసు పెడితే 50 రూపాయల ఫైన్ వేసిందండి.
నా ఇల్లు కొలగొట్టిన మీద కేసు పెడితే 50 రూపాయల ఫైన్ వేసిందండి. ఇది ఆ పోలీస్ స్టేషన్. సిగ్గుపడాల్సింది సిఐ, సిగ్గుపడాల్సింది నీ డిపార్ట్మెంటు. కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద, నా మీద ఎట్లా పెడతావు? అయినా కేసులు భయపడ్డావా? తెలంగాణ 150 కేసులు ఉన్నాయి, ఇది 156 కేసులు అవుతాయి. నా ప్రజల కోసం జైలు కూడా సిద్ధంగా ఉన్నాను. కలెక్టర్ నిశ్చేష్టుడు అయిపోయింది అనిపిస్తుంది. ఎఫెక్టివ్గా లేరు. ఎందుకు ఎఫెక్టివ్ లేరు నాకు తెలియదు. ఏ బాసుల ఆదేశాలతో వాళ్ళు నోరు కట్టేసుకున్నారో, ఏ బాసుల ఆదేశాల మేరకి చేతులు కట్టేసుకున్నారో తెలియదు, కానీ ఎఫెక్టివ్ అయితే లేరు. నేను ఎవ్రీడే ఇప్పుడు నేను రికార్డు చెప్తున్నాను కదా, నా మల్కాయిరి కలెక్టర్కు ఫోన్ చేయని రోజు దాదాపుగా 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఫోన్ చేస్తూనే ఉంటా. సిపి రాచకొండ ఫోన్ చేస్తూనే ఉంటా, కాపాడండి కాపాడండి అని. ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఫోన్ చేస్తా, సార్కి ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకోమని చెప్పి ఫోన్ చేస్తా. తప్పే ఉంది. నేను 25 ఏళ్ళు ఉన్నా కదా మంత్రిగా పనిచేసిన. సిస్టమ్ అంటే ఎందుకు తెలుసు నాకు, గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తో తెలుసు నాకు. నేను ఒక మాట అంటున్నా, నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ రెవెన్యూ విధానాల గురించి నాకు పెద్ద తెలియదు. కానీ నేను ఊర్లోకి వెళ్ళి వచ్చినండి. నేను ఈ మధ్యలోనే హైదరాబాద్కి వచ్చిన. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములేందో, రియల్టర్లో ఉన్న బ్రోకర్లేందో, దాంట్లో ఉన్న సమస్యలేందో నాకంటే 100 రెట్లు నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. గది పక్క ఆయన ఆలోచించాలి. 100% అండ ఉంది. 100% అధికార పార్టీ అండ ఉంటుంది. ఎవరన్నా ఉంటుంది? పేర్లు చెప్తాను, చెప్పండి. చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా, చెప్పినాడు పేరుతో సహా చెప్తా. మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుములేట్ చేసుకుంటాను మేము. ఇప్పుడు మేము వాటికి ఏదో శాంపుల్ పెట్టినాం. మా దగ్గర 100 గ్రామ పంచాయతీ లేఅవుట్లు, వాటి ఆనవాళ్ళు లేకుండా పెద్దలు ఎట్లా భూములు కొట్టేసిండ్రు, దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, దాని విలువ ఎంత, అవన్నీ చెప్తాం. ఇప్పుడు నేను చెప్పిన శంకర్ హిల్స్, నేను ఇంతకుముందు చెప్పిన శంకర్ హిల్స్ కానీ నేను ఇంతకుముందు శాంపుల్ చెప్పిన కొన్ని. ఒక మాట చెప్పనా, మాకు పేదల జాగలు కాపాడేవాళ్ళు, పేదలకు జాగ కావాలనే వాళ్ళు, ధర్మానికి అండగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ అయితే మాకేం సంబంధం ఉండి అందరు సాయం తీసుకుంటాం మేము. మాతో కలిసి చెప్తా అండి. ఒక మాట చెప్పన్నా, మీరు అడుగుతున్నప్పుడు ఒక మాట అని అడుగు. 85లో కొన్న ప్లాట్లు 20 సంవత్సరాల తర్వాత ఎట్లా నీకు వచ్చినాయి అడుగుతున్నా. ఇస్తాడా? నేను అడుగుతా, రాస్తారా? లెటర్ రాయనా? అరే ఒక్కడు గుర్తుపెట్టుకో, నీవు అంటే ఉత్తగా నేను ప్రెస్ వాళ్ళు అంటే టీవీలో అంటే గ్రౌండ్కి వస్తారేమో, గ్రౌండ్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనుకుంటున్నా. కానీ మీరు కూడా ఇట్లుంటే ఎట్లయితే చెప్పండి. 4th స్టేట్ ప్రజాస్వామ్యంలో ఏదో పిల్లర్ అని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీరు? నేను అడుగుతున్నా, మీ బాధ్యత కాదా? వాటిగానే దౌర్జన్యం చేసిండు, చట్టాన్ని తీసుకుంటారా? ఇట్లా చట్టం పట్ల అపారమైన గౌరవం ఉన్నవాడు, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాడు, శాంతిని నమ్ముకున్నవాడు. ఇటలా ఎన్నడూ ఒక పల్లెత్తి మాట అన్నాడు. నాలాంటోడు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఎంత విఫలమైందో ఈ ప్రభుత్వం అర్థం కావాలి. అందరు అంటున్నా అట్లా కదా, అట్లా కాదే, ఎక్కడో అక్కడక్కడ ఉంటారు అంటున్నా. అందరు అంటున్నా, కొద్దిమంది. నేను అందరికి ఆపాదిస్తున్నాను, కొద్దిమంది కాదు. ఇగో ఇక్కడ ఒక ప్రభుత్వ అధికారి ఇచ్చిన రిపోర్ట్ మీకు పంపిస్తా. దీంట్లో ఉన్న సారాంశం ఏంటంటే, ఇప్పుడు చెప్తున్న రియల్టర్ ఏదైతే వెంకటేష్ అంటున్నాడో, తన సొంత సామ్రాజ్యాన్ని, తన సొంత చట్టాన్ని తానే నిర్మించుకోవడానికి చెప్పి రాసిన పేరాగ్రాఫ్ ఉంటే చదువుకోండి మీరు. బుక్ ఇంతున్నది. ఆ బుక్ మొత్తం వద్దు, కానీ ఒక 3 పేజీల డాక్యుమెంట్ మీకు ఇస్తా, చదువుకోండి. ఏంటి ప్రజల కింద లాభం చేయరా అండి? ఇక ఒక పని చేయండి, ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ బాధితులు ఉన్నారు కదా, బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, వాళ్ళు చూపిస్తున్న బుక్, వాళ్ళు ఇస్తున్నటువంటి
ఇవన్నీ కూడా తీసుకొని వేయండి కొంచెం దయచేసి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రెస్ వాళ్ళు మీరు ఇన్ని రోజు సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఒక ఇల్లు జాగా ఉంటారా మీరు హైదరాబాద్లో? నేను అడుగుతున్నా. మీ పిల్లలకు మంచి స్కూల్ చదివిస్తారా మీరు? నేను అడుగుతున్నా. మీ అమ్మాయికో మీ నాన్నకో ఏమైనా హాస్పిటల్ పని ఉంటే చేయించగల కెపాసిటీ మీకు ఉందా చెప్పండి. ఒక్క తరంలో వాడు చెప్పులు లేకుండా వచ్చినోడు 1000 కోట్లకు యజమాని చూస్తున్నారు, 5000 కోట్లకు యజమాని చూస్తున్నాడు. ఎటుపోతుంది వ్యవస్థ? నీకు లేదా బాధ? నువ్వు కాదా ప్రజల్లో ఒక మనిషివి? చెప్పండి. నేను అడుగుతున్నా. వేల మంది, ఓ 30,000 మంది 40,000 మంది ఉంటారు జర్నలిస్టులు, ఎంఏలు, ఎంసీఏలు, ఎంసీజేలు చేసిన వాళ్ళు. ఒక ఇల్లు కట్టుకోలేరండి మీరు. మనం మీకు జాగ్రత్తలు క్యాన్సర్ అయితే గిలగలు కొట్టుకున్నారు మీరు. జీవితాంతం కష్టపడితే కార్డు జీతం ఇవ్వకపోయినా కనీసం ఇల్లు జాగా ఉంటుందని సంతోషపడ్డారు. ఉందా ఇప్పుడు? మీకు ఇవ్వడానికి 1 కోట్లు ఆపినాయి. ఎక్కడ పోయింది శంకర్ హిల్స్ 460 ఎకరాలు? ఎక్కడ పోయింది 1000 ఎకరాల భూమి? వాడి సంపద ఒకటే జనరేషన్లో వాడు 10,000 కోట్ల టర్న్ ఓవర్, 50,000 కోట్ల టర్న్ ఓవర్ అని మీరు చెప్పండి. మీరు అడుగుతున్నా, మంచి పద్ధతి ఇది? పేదలను కొట్టి పెద్దలకు కట్టబెట్టే, పేదలకు కట్టబెట్టి గద్దలు పెట్టే పద్ధతి మంచిది కాదు. దాన్ని మీరు కూడా స్టడీ చేసి రాయండి దయచేసి. ఈటల పొట్టడు అట్లా, ఈటలు ఎవరు తిట్టడు. నాకే మంచిగా అనిపిస్తుంది. అయింది కొట్టుడు మంచిగా అనిపిస్తుంది, తిట్టుడు కూడా మంచిగా అనిపిస్తుంది. సంస్కారవంతంగా ఉండాలనుకోకూడదు. కానీ ఏం చేస్తా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా